ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క కుట్ర ఎందుకు అంటే స్పష్టంగా నారాయణ చైతన్య కాలేజీల యొక్క సంఖ్యను పెంచాలి, విద్యార్థుల చేరికను పెంచాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు అధికంగా గవర్నమెంట్ స్కూల్స్ లో చేరడం జరిగింది గతంతో పోలిస్తే. ఇవాళ 54 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతూ ఉంటే ఉజ్జాయింపుగా వారి భవిష్యత్తుని కాలరాసేటటువంటి ప్రయత్నం చేయడానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే స్పష్టంగా నారాయణ చైతన్య తప్ప ఇంకోటి లేనే లేదు. దీనికి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ విధంగా చేస్తారో గతంలో మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు వారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఒక తప్పుని చేయడానికి ముందుగా కొంతమంది వ్యక్తుల్ని ఈయన సమాజం మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తాడు. వాటిలో భాగంగానే వీళ్ళ కులపిచ్చి పట్టినటువంటి కొంతమంది సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు, వాళ్ళల్లో ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నది అని అనుకుంటున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు కూడా ఈ గళాన్ని ఎత్తుకున్నారు మొన్న. వారు కూడా ఏమంటారంటే ఈ ప్రభుత్వ స్కూల్స్ మీద ఖర్చు పెట్టడం వలన ధనం వృధా అవుతుంది తప్ప నైపుణ్యం పెరగట్లేదంట. మరి ఎక్కడ పెట్టాలి సార్? ఆయన ఎక్కడ చదువుకున్నాడు సార్? ఎవరి డబ్బుతో చదువుకున్నావు సార్? నువ్వు ఐఏఎస్ అయ్యావు అంటే ఈ ప్రభుత్వ సొమ్ముతోటి నువ్వు ఐఏఎస్ అయ్యి ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల బిడ్డల్ని కించపరుస్తున్నావు. నైపుణ్యం ఎలా పెరుగుతుంది సార్? 54 లక్షల మంది అక్కడ చేరుతున్నారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమై ఉంటే చేరారు, ఎలాంటి పరిస్థితి ఉంటే చేరారు. ఇవాళ మీరు దళితులనో గిరిజనులనో లేకపోతే వడ్డరి కుమ్మరి కౌన్సలి సాకలి అనో కాదు, ఓసీల్లో ఉన్నటువంటి రెడ్డి బలిజ ఈ సామాజిక వర్గాల పేదలు కూడా ఎక్కడ చదువుతున్నారు? అక్కడ కాదా? అంటే ఈ పేదవాళ్ళని అనగదొక్కేటటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఉన్నటువంటి వనరులను కానీ ఉన్నటువంటి ఉద్యోగాలను కానీ ఈ పై స్థాయిలో వ్యక్తులు కొట్టేయాలంటే ఈ కింద నుంచి నైపుణ్యం ఎదగకుండా చేయాలి. నైపుణ్యం రాకుండా ఉండాలంటే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలి. ఇది వారి యొక్క కుట్ర. దీన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. రెండవది, మీరు అన్నట్టుగా ఏ విధంగా అయితే ప్రచారం చేసుకున్నారు, ఇదే విధంగా లోకేష్ గారు కూడా చిత్తూరు సభలోకి వెళ్ళినప్పుడు పెట్రోల్ గురించి మాట్లాడారు. అయ్యా లోకేష్ గారు, ఆ రోజు పెట్రోల్ ధర ఎంత ఉంది? 102 రూపాయలు పెట్రోల్ ఉంటే 96 రూపాయలు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ విధంగా జగన్ రెడ్డి గారు పెంచారన్నారు. ఇవాళ పెట్రోల్ ధర ఎంతో తెలుసా మన రాష్ట్రంలో? అదే చిత్తూరులో 102 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఇవాళ 112, 113 రూపాయలు. ఈ దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ ధర కలిగినటువంటి ప్రాంతం చిత్తూరు జిల్లా, మీ నాన్నగారు ప్రాతినిధ్యం వహించేటటువంటి జిల్లా. సిగ్గు 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 అనేటటువంటి పదానికి అర్థం తెలిస్తే ఒక్కసారి రాష్ట్రాన్ని చూసుకోవాలి. ఈ రోజు దేశంలో పెట్రోల్ సరాసరి 103 రూపాయలు సార్. అత్యంత తక్కువ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో, అత్యంత ఎక్కువ ఏపీ రాష్ట్రంలో. ఏమి కర్మ? మిమ్మల్ని తీసుకొచ్చుకొని ప్రజలు నెత్తిన పెట్టుకున్నందుకు మీరు వారికి ఇచ్చేటటువంటి బహుమతి ఇది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రోజు రోజుకి సంపదను పెంచుకోవటమే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఉన్నటువంటి లక్ష్యంగా కనపడుతుంది తప్ప, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అత్యంత ధనవంతుడిగా అయితే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి ట్వీట్లు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎందుకు వేయలేకపోతున్నాడు సార్? కమిషన్ల కక్కుర్తితోట, లేకపోతే అక్రమ సొమ్ము లావాదేవీల పంపకాలలో సఖ్యత కుదరడం వలన ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజు రాష్ట్రాన్ని దగా చేస్తుంది ప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుంది ప్రభుత్వం. మట్టిని దోచుకోవటం, ఇసుకని దోచుకోవటం, మద్యాన్ని దోచుకోవటం. మద్యాన్ని అయితే ఏకంగా నడిగడ్డ అనేటటువంటి ప్రాంతంలో నా దగ్గర వీడియో ఉంది, 30-31లో సార్ ప్రాంతంలో ఒక ఆటోలో పెట్టుకొని వచ్చేసి మద్యాన్ని ఆటోలో నడి రోడ్డులో నిలబెట్టేసి కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు వెచ్చలవేడిగా. అంటే ఇది అంతా కూడా ప్రజల కోసమా? డెవలప్మెంటా? మొత్తం వచ్చినటువంటి డబ్బును కూడా వీళ్ళు కొట్టేసినటువంటి భూములు కలిగినటువంటి అమరావతిలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే ఈ కూటమి చేస్తున్నటువంటి విధానం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని, పేదలు బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులు అలాగే మద్యం మత్తులో మునిగిపోయినటువంటి తండ్రులు ఆలోచించుకోండి. మీ పిల్లల భవిష్యత్తు మిమ్మల్ని మద్యం మత్తులో ఉంచి మీ పిల్లల భవిష్యత్తు ఈ నెల మద్యం భవిష్యత్తు ఆలోచించుకోండి అని చెప్తున్నారు. 14% కమిషన్
తెలంగాణ కంటే అత్యధికమైనటువంటి అమ్మకాలు ఈసారి మాత్రమే నమోదయ్యా ఏపీ రాష్ట్రం 334 కోట్లు